రెండు విజ్ఞప్తులు కూడా మీరు పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. మొట్టమొదటిది, మీ పిల్లలందరినీ తప్పకుండా బడికి పంపించే ప్రయత్నం చేయండి. ఆ బిడ్డలు చూడండి ఎంత బాగున్నారు, చక్కగా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు, చక్కటి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళని చూస్తే కన్నుల నిండు పండుగగా ఉంది, కడుపు నిండా తిన్నట్టుగా ఉంది. ఆ రకంగా మీ తండాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ల బాధ్యత, మీ తండాలలో ఉన్న బడిగిడి పిల్లలందరినీ కూడా బడికి పంపించే బాధ్యత మీరు సర్పంచ్లుగా తీసుకోవాలని చెప్పి, నాకు వచ్చి సీసీ రోడ్లు కావాలి, నాకు వచ్చి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి, నాకు వచ్చి బీటీ రోడ్ కావాలని అడగడం కాదు. నేను మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగేది ఏంటంటే, మీ గ్రామంలో ఉన్న బడిగిడి పిల్లలందరూ బడికి పోయిందా లేదా, వాళ్ళని బడికి పంపిస్తేనే మీకు శాంక్షన్స్, లేకపోతే ఏమి అని. దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సిద్ధంగా తెలియజేస్తున్నాను. బడిగిడి పిల్లలందరినీ కూడా బడికి పంపిద్దాం. ఏ బిడ్డలు ఏ రకంగా మట్టిలో మాణిక్యం లాగా ఎదిగి వచ్చి ఎవరు ఎమ్మెల్యే అవుతారో, ఎవరు ఎంపీ అవుతారో, ఎవరు ఆర్డీఓ అవుతారో, ఎవరు మన కోవి ఏది మన తహసీల్దార్, ఇవో మన బంజారా బిడ్డ ఎవరు తహసీల్దార్ అవుతారో, ఎవరు ఏ రకంగా బ్రహ్మాండంగా చదువుకొని పైకొస్తారో మనకు తెలియదు. కాబట్టి పిల్లలందరినీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థికపరమైన అవస్థలున్నా, ఒక పూట తిండి లేకున్నా బిడ్డలు మాత్రం తప్పకుండా బడికి పంపించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మన తండాలలో కొంచెం ఎక్కువ తాగుడు అలవాటు ఉంటుంది. మన సంపాదన తాగుడికే పోతుంది. ఒకప్పుడు